కర్నూలు జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని జొన్నగిరి ప్రాంతంలోని బంగారు గనులను పరిశీలించారు. మంత్రి వెంట పత్తికొండ ఎమ్మెల్యే కె ఈశ్యామ్ కుమార్ కూడా ఉన్నారు. గనుల ప్రాంతంలో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించిన మంత్రి సంబంధిత అధికారులతో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. గోల్డ్ మైన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ జియో మైసూర్ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రొడక్షన్కి దగ్గరికి వచ్చింది ఈరోజు. అవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయడం జరిగింది. చాలా బాగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం. గతంలో నేను హక్కీ గోల్డ్ మైన్ కూడా చూడడం జరిగింది. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అయితే కనబడుతుంది. ప్రాసెస్లో కూడా ఇంచుమించు అది బాగా దాదాపు 40-50 సంవత్సరాల పైనే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టారు. ఎట్లా దాన్ని మొత్తం కూడా ఇంప్యూరిటీస్ అన్ని కూడా తీసేసి పర్ డే అంటే టన్నుకి 1 గ్రామ్ వస్తుందంట. భవిష్యత్తులో ఇంకా పెరిగేదానికి అవకాశం వస్తుంది. అంటే ఇంకా కిందకి వెళ్ళి ఇప్పుడు 300 మీటర్ల వరకు వెళ్ళారు. భవిష్యత్తులో ఇది 2 కిలోమీటర్ల వరకు కూడా కింద అడుగులు ఉంది. అంటే దాదాపు 2000 మీటర్ల వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. గోల్డ్ మైన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ జియో మైసూర్ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రొడక్షన్కి దగ్గరికి వచ్చింది ఈరోజు. అవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయడం జరిగింది. చాలా బాగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం. గతంలో నేను హక్కీ గోల్డ్ మైన్ కూడా చూడడం జరిగింది. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అయితే కనబడుతుంది. ప్రాసెస్లో కూడా ఇంచుమించు అది బాగా దాదాపు 40-50 సంవత్సరాల పైనే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టారు. ఎట్లా దాన్ని మొత్తం కూడా ఇంప్యూరిటీస్ అన్ని కూడా తీసేసి పర్ డే అంటే టన్నుకి 1 గ్రామ్ వస్తుందంట. భవిష్యత్తులో ఇంకా పెరిగేదానికి అవకాశం వస్తుంది. అంటే ఇంకా